ఇప్పుడు మనం ఒకరొకరిగా వేసుకుంటూ వద్దాం. ఫస్ట్ చిన్మయ్య గారు, ఇక్కడ ఈమె పేరు మల్లికా రెడ్డి ఏదో ఉంది, ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్. అండ్ నెక్స్ట్ చిన్మయి శ్రీపాద గారు, అనసూయ గారు, వీళ్ళు సిజేపీ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేసిండ్రు. అది స్టూడెంట్స్ కోసం వీళ్ళు సపోర్ట్ చేస్తే ఓకే, అది స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా ఉన్నంత వరకు అది ఓకే. కానీ దాంట్లో చాలా వరకు ఈవెన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే థింగ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అనేది నా క్వశ్చన్. నేను ఇక్కడ వ్యక్తిగతంగా కాకుండా, పర్సనల్ లైఫ్ కాకుండా, జస్ట్ వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న థింగ్స్ ని పాయింట్అవుట్ చేస్తున్నా. సిజేపీ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు కదా, సింపుల్ గా ఒకటే క్వశ్చన్, సిజేపీ పార్టీలో ఉన్న పీపుల్ ఎవరు, వాళ్ళ ఎజెండాస్ ఏంటి, సిజేపీ పార్టీలో వాళ్ళు తీసుకుంటున్న మాటలు, చేస్తున్న చేష్టలు ఏంటి? సింపుల్ లాజిక్. నీట్ పేపర్ వాడు అక్కడ లేనే లేడు, రాసినోడు లేడు, రిజల్ట్స్ వచ్చినాయి, కొన్ని చోట్ల వాళ్ళు రిజల్ట్స్ ని ఎంజాయ్ చేసిండ్రు, ఇప్పుడు వచ్చి నీట్ వల్ల వాళ్ళు చచ్చిపోయిండ్రు అని చెప్పి వీళ్ళు నీట్ కి స్టూడెంట్స్ కి లింక్ పెట్టి ప్రొటెస్ట్ ని స్టార్ట్ చేసిండ్రు, ముందుకు తీసుకెళ్తున్నారు కదా. చాలా మంది వచ్చి దీనిపైన ఇట్లా వీడియోలు చేస్తున్నారు, ట్వీట్లు వేస్తున్నారు. చిన్మయి శ్రీపాద గారు వచ్చి కూడా నా పిల్లలు చచ్చిపోవాలి, నేను నాశనం అయిపోవాలి అని చెప్పి సనాతన ధర్మం పేరుతో నన్ను తిడుతున్నారు అని చెప్పి ట్వీట్లు వేసింది. సో ఈరోజు వీటిని డీకోడ్ చేద్దాం. అసలు కథ ఏంది, కారకాన ఏంది, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది వీడియో చూసి మీరు కమెంట్ చేయండి. స్వాగతం, నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్మయి శ్రీపాద గారు ట్వీట్ వేస్తారు, ఏమని? సనాతన ధర్మ పీపుల్ నన్ను ఏమన్నారు, ఒక్క నిమిషం, ఏమన్నారవ్వా? అక్షయ్ అన్న వీడియో పెట్టి, యావరేజ్ తెలుగు సనాతని ఇన్ఫ్లుయెన్సర్, ఐ విష్ డెత్ ఆన్ యూ, ఐ హోప్ యూ, ఐ విష్ యువర్ కిడ్స్ కూడా పోవాలని. ఈ కమెంట్స్ చిన్మయి శ్రీపాద్ గారి మీద ఇంతకు ముందు వాళ్ళు వేసిండ్రు. వేయడం తప్పు, మీ అందరికీ తెలుసు, అట్లా మాట్లాడడం వేయడం తప్పు. బట్ పాయింట్ ఏంది, ఈవిడ అంతకుముందు రాముణ్ణి అంటది, రాముణ్ణి కించపరిచినట్టు మాట్లాడుతుంది. ఇక నువ్వు రాముణ్ణి అన్నప్పుడు, వాళ్ళ బిలీవ్స్ని నువ్వు కించపరిచినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు నిన్ను తిడతారు. టైం వస్తే జుట్టు ఈర్చుకొని కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి మనోభావాలు దెబ్బతీసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. సింపుల్ రా, వీళ్ళు వచ్చి ఒకటి మనోభావాలు దెబ్బతీస్తారు, మనం ఈ మాట మాట్లాడుతున్నామంటే ఎదురు దెబ్బ తగులుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎదురు దెబ్బను తీసుకునే కెపాసిటీ ఉంటే ఇట్లాంటి థింగ్స్ చేయాలి. సో ఫస్ట్ వీళ్ళు ఏదో ఒకటి అంటారు, ఎదుటోడు హట్ అవుతాడు, మళ్ళీ వాడేచ్చో ఏదో ఒకటి అంటాడు, మళ్ళీ ఈవిడ ఈగోకి పోయి కక్ష పెంచుకొని ఏదో ఒకటి అంటది, ఇక వాళ్ళు మళ్ళీ ఏదో ఒకటి అంటారు, దాన్ని పట్టుకొని ఎలా ఆడతారు? సింపతి, విక్టింగ్ కార్డ్. ఎన్ని రోజులు ఆడతారు? అది పక్కన పెడితే, రాముణ్ణి అంటే వాడు ఏదైనా చేస్తాడు అనడం తప్పు. మళ్ళీ ఈవిడ వచ్చి వేరే కమ్యూనిటీ వాళ్ళని అందరినీ అంటదా అంటే అనదు, కేవలం వీళ్ళనే అంటది, సనాతని అని మెన్షన్ చేస్తుంది. సో వాళ్ళు ఇక తిట్టుకుంటారు, తిడతారు, ఇంకా ఏదో చేస్తారు. ఇక ఏం చేస్తాం, అది వాళ్ళ లొల్లి, వాళ్ళ పర్సనల్ లొల్లి అన్నట్టు అయిపోతుంది. అది వాళ్ళు తిట్టుకుంటున్నారు అన్నట్టు వెళ్తుంది అది. అండ్ సేమ్ టు సేమ్ ఈవిడ వచ్చి స్టూడెంట్స్ ప్రొటెస్ట్, ఇక సిజేపీ ఫైట్ అని చెప్పి ఇక స్టోరీలు పెడుతుంది, స్టేటస్లు పెడుతుంది, ట్వీట్లు వేస్తుంది. అనసూయ గారు కూడా అమిత్ షాని, మోడీని మెన్షన్ చేసి ట్వీట్లు వేస్తుంది, స్టోరీలు పెడుతుంది. ఓకే, మీరు సపోర్ట్ చేయండి, అది మీ ఇష్టం. అది కాకపోతే నాకు ఒక కమెంట్ పెడతాడు, భయ్యా నువ్వు అనసూయ గారిని కూడా సీరియస్ తీసుకుంటావా భయ్యా అంటాడు. ఈ సిజేపీ ఇదంతా రాజకీయం. గట్టిగా మాట్లాడుకుంటే రాజకీయంకి లింక్ అయి ఉంటుంది. సిజేపీ ప్రొటెస్ట్ను స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేయి, ఫస్ట్ ఎవడు లేడు అక్కడ. ఆ పేజ్కి బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఇక సపోర్ట్ వెళ్ళింది, ఫాలోవర్స్ పడ్డారు. ఫస్ట్ నెక్స్ట్ డేనే వాడు బీజేపీని అన్ఫాలో చేయండి, మోడీని అన్ఫాలో కొట్టండి అని మాట్లాడాడు ఆ అభిజిత్, ఆ పేజ్ ఫౌండరు. వాడు మళ్ళీ ఫస్ట్ రాహుల్ గాంధీనో ఆమ్ ఆద్మీనో ఎవరినో ఫాలో అయ్యిండు, మళ్ళీ అన్ఫాలో కొట్టిండు. వాడు మేనక్కోని ఫాలో అయ్యిండు, మళ్ళీ అన్ఫాలో కొట్టిండు. వాడే క్లారిటీతో లేడు. ఒకరోజేమో మోడీ రిజైన్ అంటారు, ఇంకో రోజేమో యోగి రిజైన్ అంటారు, ఒకరోజు ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ అంటారు, ఒకరోజు ఎల్జీబీటీక్యూ హక్కులు అంటారు, ఒకరోజు స్టూడెంట్ ప్రొటెస్ట్ అంటారు, మళ్ళీ మొన్న మోడీ రిజైన్ అన్నారు. మళ్ళీ దీంట్లోకి సోనం మంచుకి ఎందుకు వచ్చిండో అర్థం కాదు. వాడి పాస్ట్ చూస్తే పాకిస్తాన్కి వెళ్తాడు, గ్రాండ్ గా ఫంక్షన్స్ కి అటెండ్ అవుతాడు, సీతను అవమానిస్తాడు. కొంతమంది అంటారు ఇక సీతని వాడు మోడీకి లింక్ చేసి, గవర్నమెంట్ని లింక్ చేసి మాట్లాడిండు అంటారు. అరే మజాక్ లో కూడా నువ్వు లింక్ చేయడానికి కూడా నీకు భగవంతుని పేరు రావద్దు, అసలు నీకు ఆ థాటే రావద్దు, ఆ ఇంటెన్షనే రావద్దు. సీతాకు రావణ్ से छुड़ा के लाए मगर घर नहीं ले गए, बड़ी बाजार में बिकने के लिए रख दिए. వీడు ఇట్లా మాటలు మాట్లాడిండు, బజార్లో సీతని అని చెప్పి అమ్మకంకు పెట్టిండు అన్నట్టు. ఆ ఇంటెన్షనే రావద్దు కదరా. ఎంత సీరియస్ ఉన్నా కూడా, ఎంత హట్ అయినా కూడా మీ అమ్మని అనొచ్చు. నీకు మోడీ మీద అంత కోపం ఉంటే నువ్వు మోడీ వాళ్ళ ఇంటోలని అనొచ్చు. అంతేగాని సీతమ్మ ఏం చేసిందిరా, అసలు నీకు భగవంతుని పేరు తీయొద్దు. అక్కడ చాలా మంది పీపుల్
దాన్ని బిలీవ్ చేస్తూ ఉంటారు, అక్కడ హట్ అయిపోతారు వాళ్ళు. ఆయన నిజంగా మనసు నుంచి భక్తి ఉన్నాడు అట్లా మాట్లాడు. ఎన్ఎస్ఏ యాక్ట్ పడ్డది వాడి మీద, అది ఆషామాషిగా పడదు, ప్రూఫ్ లేకుండా పడదు. అండ్ FRCA ఇప్పుడు బిల్లు పక్క దేశాల నుంచి ఫండ్స్ రావద్దని చెప్పి దాన్ని ఆపేయడానికి చూస్తున్నారు. ప్రతి థింగ్ ని గవర్నమెంట్ కు చూపించాలి ఏదైనా ఫండ్ వస్తే. అందుకు ఇదంతా లొల్లి చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఆయన వందే మాత్రం వాడకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు, కించపరిచినా కూడా. ఆ బిల్లు కూడా ఇప్పుడు రాబోతుంది. ఇక దానికోసం వీళ్ళంతా ఇదంతా చేస్తున్నారు. అది ఈ రెండు బిల్లుని వీళ్ళు ఒప్పుకోరు, ఈ ప్రొటెస్ట్ లో ఉన్న వాళ్ళు. మళ్ళీ వీళ్ళు ఇండియన్ ఆర్మీని ఒప్పుకోరు. కేవలం అక్కడ అంబేద్కర్ గారు, భగత్ సింగ్, గాంధీ బొమ్మలు పెడుతున్నారు. మిగతా స్వాతంత్ర యోధులు కాదా? మిగతా స్వాతంత్ర యోధులు కాదా నేను అడుగుతా. హిపోక్రసీ. వాళ్ళ థాట్ ప్రాసెస్ కి, ఐడియాలజీకి సింక్ అవుతాడు కాబట్టి జస్ట్ బికాస్ ఆఫ్ ఏథీస్ట్ అని చెప్పి భగత్ సింగ్ ఫోటో పెడతారు. రిజర్వేషన్ ఇచ్చారని చెప్పి అంబేద్కర్ స్వాతంత్ర యోధులను పెట్టారు. స్వాతంత్ర యోధులను పెట్టేది ఉంటే సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆయన ఒప్పుకోరిల్లు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తాడు. ఇండియన్ ఆర్మీ నేషన్ కోసం పనిచేస్తుంది. వీళ్ళు నేషన్ కోసం పనిచేస్తారా? భారత్ మాతకి జై అన్నారు వీళ్ళు. ఇండియన్ ఆర్మీ ఒకరిని ఏమన్నా చేసేది ఉంటే భారత్ మాతకి జై అని కొడతారు. వాళ్ళకి దేశభక్తి ఉంటుంది. వీళ్ళకు దేశంలోనే లొల్లి చేసే క్రమంలో ఉంటారు. మీరు ఆ CJP పార్టీలో చూడండి, కన్వర్టెడ్, LGBTQ, అన్ఎంప్లాయిడ్ ఈ యూతే ఉన్నారు, వేరే యూత్ ఉండరు. వీళ్ళు వేరే యూత్ ని బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సరేరా, వీళ్ళు అడిగిన రైట్స్ ఏంది? దాంట్లో ఫస్ట్ ₹1 ఇవ్వాలి చచ్చిపోయిన వాళ్ళకి, నీట్ ఎగ్జామ్స్ లో బలి తీసుకున్న వాళ్ళకి, అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ఇంకోటి ఏదో అడిగినరు, సోనం వంచుక్ని రిలీజ్ చేయాలి. ఈ 3 థింగ్స్ గవర్నమెంట్ చేస్తుందిరా. పెద్ద థింగే కాదు గవర్నమెంట్ కి. ఈ 3 థింగ్స్ ని గవర్నమెంట్ చేసేస్తుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రొటెస్ట్లు చేస్తారు. తర్వాత మళ్ళీ వీళ్ళు కొత్తది ఏదో ఒకటి పట్టుకొస్తారు. మీరు చూడండి, నేను మరిన్ని వీడియోస్ ఇట్లాంటివి చేయాలంటే నువ్వు ఏం చేయాలా? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చేయగలుగుతా. అండ్ కమెంట్ సెక్షన్లో మన సెకండ్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా ఒక వీడియో వదిలినా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను అక్కడ డైలీ కనిపిస్తాను మీకు. గట్టిగా మాట్లాడితే ఇప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉమర్ ఖలీద్ వాళ్ళ తండ్రి వచ్చిండు. వాడు ఏమంటాడు? భారతదేశాన్ని 2 ముక్కలు చేస్తా అంటాడు. అరుంధతి రాయ్ కాశ్మీర్ ఇండియాది కాదు అంటది, వాడు కూడా అదే అంటాడు. ఆర్టికల్ 370 మళ్ళీ పెట్టాలని మాట్లాడినోడు వచ్చిండు. ఇవన్నీ స్లోగన్, యాంటీ నేషన్ స్లోగన్స్. అండ్ అభిజిత్ గాడు CJP ఫౌండరు జై శ్రీరామ్ అంటే రాముణ్ణి కించపరిస్తే నవ్విండంట అక్కడ ఉన్నోడు. అందుకే ఆవిడ ఇంకు పోషణ అని చెప్పింది. సో ఈ థింగ్స్ లో నీకు వీళ్ళు నేషన్ కోసం పనిచేస్తారు, భారతదేశ స్టూడెంట్స్ మంచి కోరుకుంటున్నారని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఉగ్రవాదులకి సిమిలర్ మైండ్ సెట్ ఇది. ఇండైరెక్ట్ గా మీరు ఆ మైండ్ సెట్ కి సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఉగ్రవాదులే అంటా నేను సపోర్ట్ చేసేటోని. టోటల్ అన్ని థింగ్స్ ని కన్సిడర్ చేసి ఒక ఆలోచనకి రండి. ఇన్స్టాగ్రామ్ ఆల్గారిథంలో, సోషల్ మీడియా ఆల్గారిథంలో బ్రెయిన్ వాష్ అవ్వకండి. రియాలిటీలోకి రండి, తెలుసుకోండి అసలు నిజమేంది, ఫ్యాక్ట్ ఏంది. అది నేను మాట్లాడేది, అది నేను మాట్లాడడానికి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్స్ని కొట్టుతున్నవి, స్టూడెంట్స్ని ఇట్లా కొడుతున్నారు, తిడుతున్నారు అంటున్నారు కదా. సింపుల్గా ఒక మాట చెప్తా. ఇంతవరకు ఉగ్రవాదులు ఎంత లక్షల వేల మందిని చంపేసిండ్రు, అప్పుడు వీళ్ళు ఏడికి పోయిండ్రు, అప్పుడు వీళ్ళు క్వశ్చన్ చేయకుండా ఏం చేసిండ్రు? అయాన్ అని చెప్పి వాడు 350 మంది మైనర్ అమ్మాయిల ఫోటోలు, వీడియోలు తీసి వాట్సాప్లో, స్నాపుల్లో షేర్ చేస్తే దొరికితే అప్పుడు మీరు ఏం చేసిండ్రు? చాంగురు బాబా అని 1500 కోట్ల కన్వర్షన్ హిందూ అమ్మాయిల స్కామ్, మొన్న ఏదో IT కంపెనీలో హిందూ అమ్మాయిల కన్వర్షన్ మార్కెట్ నడిపిండ్రు, పెద్ద కేసు అయింది అది. ఈ థింగ్స్ అప్పుడు వీళ్ళంతా ఏడికి పోయిండ్రు, వీళ్ళ ప్రాణాల గురించి ఎక్కడ ఆలోచించిండ్రు, ఎక్కడ క్వశ్చన్ చేసిండ్రు? అందరూ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బ్రెయిన్ వాష్ అయి ఉన్నారు, అందరు రాజకీయం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పక్క దేశం నుంచి ఫండ్ ఎవరికి వస్తుందో తెలియదు, ఏ పార్టీ నుంచి ఎవరికి డబ్బులు పోతున్నాయో తెలియదు, వీళ్ళంతా ఇది ఎందుకు చేస్తున్నారు తెలియదు. నువ్వు టోటల్ సినారియోని అనలైజ్ చేసుకుని రూట్ కాజ్ కొడితే ఓట్ బ్యాంక్ పొలిటికల్ గేమ్ అనిపిస్తుంది నాకు. లిటరల్లీ మనిషి గురించి ఎవర్రా ఆలోచిస్తున్నాడు? గట్టిగా మాట్లాడితే మొత్తం దేశాన్ని నమ్మకానికి పెట్టినట్టు బిహేవ్ చేస్తారు. ఎవడి ఐడియాలజీ వాందే, ఎవడి స్వార్థం వాందే, ఎవడి లొల్లి వాందే. ఆడైతే ఇష్టం చెప్పుకునేటోడు భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకుంటాడు, ఇండియన్ ఆర్మీని రాముని నమ్మేటోడేమో సుభాష్ చంద్ర ఫోటోలు పెట్టుకుంటాడు, రాముని ఫోటోలు పెట్టుకుంటాడు, అల్లాని నమ్ముకునేటోడు అల్లా ఫోటోలు పెట్టుకుంటాడు. వీళ్ళందరూ కొట్టుకుంటారు. మళ్ళీ ఒక మనిషి ప్రాణానికి విలువ లేదు. మళ్ళీ ఇక్కడ నిజం బయటపడ్డప్పుడు ఎవడైతే ఎఫెక్ట్ అవుతుండో ఆ నిజం వల్ల ఆ పీపుల్ ఆ నిజానికి పాజిటివ్గా ఉండేటోడేమో బాధపడుతుండు, నెగిటివ్గా ఉండేటోడేమో సంతోషపడుతుండు. దీంట్లో హ్యుమానిటీ మిస్ అవుతుంది. లిటరల్లీ చెప్తున్నా, అంతా రాజకీయం, ఎవరిని సీరియస్ తీసుకోవడానికి లేదు. ఆ CJPలో ఉన్న పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు యాక్చువల్గా స్టూడెంట్స్ లాగా ఉన్నారా మీరు అబ్జర్వ్ చేయండి. స్టూడెంట్స్ ఉన్నారా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ థింగ్, స్టూడెంట్కి సంబంధించిన థింగ్స్ గవర్నమెంట్ ప్రతిదీ అప్రూవ్ చేస్తుంది, చెయ్యాలి. బట్ వేరే థింగ్స్ వీళ్ళు డిమాండ్ చేస్తారు ఫ్యూచర్లో, అవి మాత్రం సచిన అప్రూవ్ చెయ్యదు. వీళ్ళకప్పుడు
సపోర్ట్ చేసిన వాళ్ళు అపోజ్ అవుతారు. ఆ థింగ్స్ కూడా బయటపడతాయి, వెయిట్ చేయండి. అండ్ స్టూడెంట్స్కి నా సపోర్ట్తో పాటు అందరి సపోర్ట్ ఉంటుంది. బట్ స్టూడెంట్ మ్యాటర్ అయ్యేంత వరకే. స్టూడెంట్ మ్యాటర్కి దాటి వేరే మ్యాటర్ వచ్చిందంటే ప్రతి ఒక్కడు అపోజ్ అవుతాడు. అండ్ అక్కడ స్టూడెంట్స్ లేరు, మీరు గమనిస్తే అంతా వాళ్ళే. మీకు తెలిసి ఇంకా ఆర్మీని ఒప్పుకోమని అక్కడ ఉన్న వాళ్ళని, ఇండియన్ ఆర్మీని ఒప్పుకోమను, పొగడమను, పాకిస్తాన్ని తిట్టమను, ఎంత ఎకనామికల్లీ దెబ్బతీస్తుంది చైనా, తిట్టమను, ఒప్పుకోము అని చెప్పమను, భారతదేశాన్ని పొగడమను, పొగడరు. కావాలంటే ట్రై చేయి. CJPకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళనే పాకిస్తాన్ని తిట్టమను. ఉమర్ ఖలీద్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాడు భారతదేశం ముక్కలవ్వాలని కోరుకుంటున్నాడు, కాశ్మీర్ మనది కాదు అన్నాడు, ఆర్టికల్ అరుంధతి రాయ్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్ చేయి. లిటరల్ కూడా కమెంట్ పెట్టిండు, ఒకరోజు మా జెండా ఎగురుతుంది భారతదేశంలో అని అట్లా మాట్లాడిండు వాడు, ఒకడు ఉగ్రవాద వాడు. ఇవెందుకు వస్తున్నాయి? యాంటీ ఇండియన్ స్లోగన్స్ ఎందుకు వస్తున్నాయి? ఒకసారి ఇదంతా డిస్కస్ చేయి. అది స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా కనిపించదు నీకు. మళ్ళీ ప్రాణాలు పోతున్నాయి మోడీ గవర్నమెంట్, ఇప్పుడే ప్రాణాలు పోతాయి వీళ్ళకి. ఇంతకుముందు ఎన్ని ప్రాణాలు పోయినాయి? ప్రతి పార్టీ ఉన్నప్పుడు ప్రతి చోట ఏదో ఒక పేపర్ లీక్ అయింది. 2006 నుంచి 2013 వరకు ఎన్నో పేపర్లు లీక్ అయినాయి, బొచ్చడు పేపర్లు. అప్పుడు యాక్షన్ లేదు, సస్పెండ్ లేదు. ఇప్పుడు ఇక్కడ సస్పెండ్ చేసిండ్రు, యాక్షన్ తీసుకున్నారు, అన్ని జరిగినాయి. మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ కూడా పెట్టిండ్రు. అప్పుడు రిటర్న్ ఎగ్జామ్ కూడా పెట్టలేదు, దారుణం. అప్పుడు ఏ ఏథియిస్ట్ గాడు, ఏ కన్వర్టెడ్ గాడు వచ్చి సపోర్ట్ చేసిండు? నేను అడుగుతా. అంతా రాజకీయమే. ఇప్పుడు అరే మనం ఒక లాజిక్ మాట్లాడుకుందాం రా. ఓపెన్గా మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి రూట్ కాజ్ చేస్తే, స్వాతంత్రం అప్పుడు భారత్ మాతాకి జై అనము అని ఉంటే, స్వాతంత్రం యుద్ధం జరిగేటప్పుడు ఊచ కోత కోసేటోళ్ళు. ఈ నా కొడుకులు ఈరోజు భారత్ మాతాకి జై అనమంటూ తిరుగుతున్నారు. ఇక్కడ లిటరల్లీ భారత్ మాత జెండాకి కల్మా రాసి ఎగరేస్తున్నారు. ఇవి థింగ్స్ చాలా దారుణమైన థింగ్స్. ఈ ఇంటెన్షన్స్, ఈ ఐడియాలజీ చాలా దారుణం. వీళ్ళు దేశాన్ని చాలా నాశనం చేస్తారు ఒకరోజు. ఇది ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్తో నేను వీడియోని ఎండ్ చేస్తా. ఈ CJP ఫౌండరే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బిలాంగ్ చేస్తాడు. వాడికి పొలిటికల్ లింక్ ఉంది. వాడు వచ్చిన నెక్స్ట్ డేనే బీజేపీని అన్ఫాలో కొట్టండి అని అడిగాడు. వాడిని ఎలా బిలీవ్ చేస్తాం చెప్పండి? నీట్ అనే పేరుతో స్టూడెంట్స్ ని అమాయకంగా వాడు నమ్మేలా చేసుకున్నాడు. కానీ స్టూడెంట్స్ ఉన్నంత వరకే వాడికి వాల్యూ. ఒక్కసారి వీళ్ళు జిహాదీస్ ని ఫ్యూచర్ లో వీళ్ళు అడిగే డిమాండ్స్ కి స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు. ఎందుకంటే వీళ్ళ రియాలిటీనే అది. వీళ్ళ రియాలిటీ బయటపడేంత సేపే ఇదంతా రచ్చ. ఒక్కసారి బయటపడ్డదా, వైజాగ్ లో వాల్తేరే ఉంటది, వాల్తేరులో వాసుగాడు ఉండడు. ఇక వీడియో కనుక నచ్చినట్టయితే, నీకు వీడియో అర్థమైతే కమెంట్ చేయి. అండ్ 1K లైక్స్ 200 కమెంట్స్ కనుక మీరు కంప్లీట్ చేసిండ్రు అనుకో, పార్ట్ 3 పట్టుకొస్తా. ఇక్కడ దాకా వచ్చినామంటే సబ్స్క్రైబ్ చేసుకో. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.